ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యమును వీక్షిస్తున్న మా సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా వందనములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. తీర్పు సింహాసనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో తీర్పు సింహాసనమును 3వ భాగం మనం సమీపిస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనిస్తే పరలోకమందు సింహాసనం వేయబడి ఉంది. ఈ సింహాసనము తీర్పు సింహాసనం అయి ఉన్నది. ఎందుకు తీర్పు సింహాసనము అని మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఆయన సింహాసనం ముందు గాజు వంటి సముద్రం ఉన్నది. గాజు వంటి సముద్రం అంటే రక్తం లేదు అక్కడ. ఇక్కడ మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు మీ ముందుంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఉన్నది. ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉన్నది. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. అయితే ఆవరణంలో సున్నతి చేయబడిన యూదులు మాత్రమే రావాలి. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండే స్థలం అయి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తం పట్టుకొని వెళ్ళాలి. అయితే ఈ ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, ఇత్తడి గంగాళం ఉంటుంది. ఒక యూదుడు ఒక గొర్రె పిల్లను తీసుకెళ్ళినప్పుడు యాజకుడు అతని కోసం ప్రార్థన చేసి ఆ గొర్రె పిల్లను బలిపీఠంలో మీద వధించాలి. బలిపీఠం మీద వధించే ముందు దాన్ని ఇత్తడి గంగాళంలో కడగాలి. ఇత్తడి తీర్పు సాదృశ్యమై ఉన్నది. ఇత్తడి గంగాళంలో కడగాలి. ఈ బలిపీఠం మీద ఉన్న గొర్రె వధించబడే ముందు ఇత్తడి గంగాళంలో కడగాలి. అది యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన భూమి మీద ఉండి చేసిన పరిచర్య ఉన్నది కదా, 3.5 సంవత్సరం. అది యేసుక్రీస్తుకు పరిచర్యకు సూచన అయి ఉన్నది. ఆవరణంలో పరిచర్య ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్పు చేశాడు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన నడుచుకుంటూ యోర్దాన్ నదికి వెళ్ళాడు. యోర్దాన్ నది దగ్గరికి అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను అనేక మందికి బాప్తిస్మ ఇస్తూ ఉన్నాడు. అందరితో పాటు ఈయన కూడా యేసుక్రీస్తు కూడా నీళ్ళలోనే దిగాడు. నీళ్ళలోని దిగినప్పుడు అప్పుడు యోహాను ఆయన నివారింపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే యోహాను అరణ్యంలో ఉన్నప్పుడే దేవుడు యోహానుకు ఆత్మ ద్వారా సూచన చూపించాడు. అదేంటంటే నువ్వు బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఎవరి మీద అయితే ఆత్మ దిగొస్తున్నదో ఆయనే మెస్సయ్య అని గుర్తించమని దేవుడు ఒక సూచన చూపించాడు బాప్తిస్మ ఇచ్చి యోహానుకు. కాబట్టి బాప్తిస్మ ఇచ్చి యోహాను నీళ్ళలో ఉన్నప్పుడు యేసుప్రభువుని బాప్తిస్మ పొందడానికి వచ్చాడు. అప్పుడు యోహాను నివారింపు చూస్తున్నాడు. ఇదేంటి ప్రభు, నేను నీచే బాప్తిస్మ పొందవలసిన వాడినై ఉండగా అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇప్పటికి కానిము నీతి యావత్తు ఇలా నెరవేర్పు చేయడం మనకు తగి ఉన్నది అన్నాడు. నీతి యావత్తు అంటే ఏ నీతి? పాత నిబంధనలో గొర్రెపిల్ల వధించే ముందు దాన్ని గంగాళంలో కడగాలి. యేసుక్రీస్తు యోహాను సువార్త 1:29లో లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. యేసుక్రీస్తు అనే ఈ గొర్రెపిల్ల సిలువ అనే బలిపీఠంలో వధించబడే ముందు ఆయన ఇత్తడి గంగాలను అంటే యోర్దాన్ నదిలో కడగబడడానికి వచ్చాడు ఆ గొర్రెపిల్ల. అంటే ఆవరణల పరిచర్య యేసుక్రీస్తు నెరవేర్పు చేశాడు. తర్వాత పరిశుద్ధ స్థలంలో యాజకుల పరిచర్య, అక్కడ దీపస్తంభం ఉంటుంది, సంకుపు రొట్టెల బల్ల ఉంటుంది. యాజకులు వారు ఆ దీపస్తంభ వెలుగులు ఆ రొట్టెలు తినుకుంటూ యాజకులు 15 రోజులకు ఒకసారి వాళ్ళు యాజకత్వం చేయాలి, పరిచర్య చేయాలి. అంటే నెలలో 2 డ్యూటీలు చేయాలి. అందుకని జకరియా విషయంలో రాయబడింది, బాప్తిస్మ ఇచ్చే యోహాను తండ్రి విషయంలో తన తరగతి క్రమం చొప్పున అని ఉంటుందన్నమాట. తర్వాత వారు యాజకులు పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేస్తున్నాడు. మూడోది అతి పరిశుద్ధ స్థలం అయి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరంటే ఎవరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక కర్టన ఉన్నది. ఆ కర్టను దాటుకొని ప్రధాన యాజకుడు అభిషేకించబడి సొంతగా వెళ్ళడానికి వీల్లేదు, రక్తం పట్టుకొని వెళ్ళాలి. ఇన్నర్ కోర్ట్ అన్నారు. అతి పరిశుద్ధంలోనికి వెళ్ళిన తర్వాత యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అనే మాట మాత్రం వినబడాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్లయితే లోక శబ్దాలు వినబడవు, లోక రాజకీయాలు వినబడవు. లోకంలో ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఆ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు, ఇవన్నీ సంబంధం లేదు. అతి పరిస్థితుల్లోనికి ఒకసారి ఎంటర్ అయినట్లయితే నీకు లోక రాజకీయాల శబ్దాలు వినబడవు, స్తుతి తప్ప మరొకటి కనబడదు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటే స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది. నిబంధన మందసం అనేది మానవుని హృదయం అయి ఉన్నది. మానవుని హృదయము దేవుడు కోరుకొని సింహాసనం అయి ఉన్నది. కాబట్టి మానవుని హృదయము దేవుడు కోరుకుని సింహాసనం, దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్న మానవుని హృదయం అయి ఉన్నది.
కాబట్టి 4వ అధ్యాయం ఎందుకు తీర్పు సింహాసనం చెప్తున్నామంటే రక్తం లేదు కదా అక్కడ, రక్తాన్ని త్రోసివేశారు, అది తీర్పు సింహాసనం. 2-3 అధ్యాయంలోనే కృప ఉన్నది, రక్తం లేదు. ఎందుకంటే 4వ అధ్యాయంలోనే సంఘము ఎత్తబడుతున్నది, సంఘం కొనిపోబడుతున్నది. ర్యాప్చర్ అనేది 4వ అధ్యాయంలో ఉంటున్నది. కాబట్టి సంఘం ఎత్తబడిన తర్వాత కృప ఎక్కడ ఉంటుంది? అంత తీర్పే, తీర్పు సింహాసనం. అప్పుడు గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. బుద్ధి లేని కనికలు తలుపు వేయబడిన తర్వాత ఆ తర్వాత వచ్చి అయ్యా తలుపు తీయమన్నారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అన్ని జనులకు దేవుడు ఇచ్చిన సమయము ముగించబడిన తర్వాత, 7 ముద్దలు ఇప్పబడిన తర్వాత, ప్రభు యొక్క రాకడ జరిగిన తర్వాత సంఘం అనేది ఆత్మ సంబంధంగా కొనిపోబడిన స్థానంలోనికి, ఎత్తబడిన స్థానంలోనికి వచ్చిన తర్వాత ఇక తీర్పు మాత్రమే. టైంపాస్ కోసం ప్రార్థన చేస్తారు, టైంపాస్ కోసం సంఘాలు నడిపిస్తారు, టైంపాస్ కోసము వారు వాక్యం చెప్తుంటారు, సభలు నిర్వహిస్తుంటారు. కానీ ఆ రాకడ విషయం తప్పినట్లయితే, ఎత్తబడడం తప్పినట్లయితే అంత తీర్పు మాత్రమే. తీర్పు లోకాన్ని తాగుతూ ఉన్నది. గమనించండి, ప్రపంచము ఇప్పుడు తీర్పును తాగుతున్నది. వచ్చిన విషయం చెప్పేసి ముగిస్తాం. ఒక చిన్న పిల్లవాడు, ఒక యవనస్తుడు నేరం చేసి జైల్లో నేరం చేసి కోర్టులో ఉన్నాడు. జడ్జి గారు అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు. ఎదురుగా ఉన్న యవనస్తుడు, సార్ నమస్తే అన్నాడు. ఏంటి బాబు అన్నాడు. సార్ నన్ను గుర్తుపట్టారన్నాడు. ఇక గుర్తు రాలేదు బాబు అన్నాడు. సార్ నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు నేను మా అమ్మ గుర్రపు బగ్గీలు వెళ్తూ ఉన్నాము. ఒక ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి అక్కడ లోయ ఉన్నది. ప్రక్కన గ్రామస్తులు ఏదో టపా లాంటి బాంబు పేల్చినప్పుడు ఆ గుర్రం భయపడి నేను మా అమ్మ లోయలో పడ్డాము, మీరు అటుగా కారు వేసుకొని వచ్చారు, మీరు మమ్మల్ని బయటకు లాగారు సార్, రక్షించారు సార్ అన్నాడు. ఓహో ఆ బాబు నువ్వా అన్నాడు. అవునండి నేను సార్. సార్ ఇంతకు సంగతి ఏంటని అడిగాడు. సార్ అప్పుడు రక్షించావు కదా, ఇప్పుడు కూడా నాకు రక్షించవా అని అడిగాడు. అప్పుడు ఆ జడ్జి అన్నాడు, బాబు నేను అప్పుడు నీకు రక్షకుడిని, కానీ ఇప్పుడు జడ్జిని అన్నాడు. ఇప్పుడు నేను కూర్చున్న స్థానం ఏంటంటే జడ్జి స్థానం, ఇది న్యాయస్థానం, ఇది న్యాయం తీర్చే స్థానం. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కృప చూపించాడు, రక్తం చిందించాడు, క్షమాపణ అనుగ్రహించున్నాడు. అయితే ఇప్పుడు ఆ కృపా సింహాసనం ఏమైందంటే తీర్పు సింహాసనం మార్చబడుతుంది. తీర్పు సింహాసనం మార్చబడినప్పుడు కృప, క్షమాపణ, దయ, జాలి అవన్నీ ఉండవు. ఖచ్చితంగా తీర్పు సింహాసనం. సంగమా, దేవుని తీర్పుకు నువ్వు గురి కాకుండా ఉండాలంటే కృపకు పాత్రుడుగా ఉండాలి. గ్రంథాలు ఇప్పబడతా ఉంటాయి ఆ తీర్పు సింహాసనంలో. ప్రతి వారి లైఫ్ అక్కడ ఇప్పబడతా ఉంటుంది. గ్రంథాలంటే హ్యూమన్ లైఫ్స్, మానవ జీవితాలు ఇప్పబడతా ఉంటాయి. ఆ తీర్పు సింహాసనంలోనికి శత్రువు కూడా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్తే భయంకరమైన పరిస్థితి, భయంకర సంఘటన. కాబట్టి 4వ అధ్యాయం మీరు జాగ్రత్తగా గమనిస్తే తీర్పు సింహాసనం అయి ఉన్నది. ప్రభు ఈ మాటలు దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము మీకు, ఈ చెప్పబడిన వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, మీరు ప్రేమించే విశ్వాసులకు దయచేసి షేర్ చేయండి. వారికి కూడా ఇది ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండోది, ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే, లేకపోతే ఈ ప్రకటన గురించి ఇంకా ఎక్కువగా మీకు తెలుసుకోవాలన్న ఆకాంక్ష ఉన్నట్లయితే ఖచ్చితంగా దయచేసి క్రింద ఇవ్వబడిన నెంబర్లను మీరు సంప్రదించగలరు. గాడ్ బ్లెస్ యు ఆల్.